హలో బాబు గారు, హౌ ఆర్ యు? ఫైన్. విష్ యూ హ్యాపీ సంక్రాంతి. సేమ్ టు యు భార్గవ్. బాగున్నారా? బాగున్నాను. ఝాన్సీ, నీ కోసం చెల్లి కోసం అమ్మ బొమ్మల కొలు పెట్టించింది. మమ్మీ నేను బాగా ఆడుకుంటాను. వెళ్ళండి రండి బాబు గారు, కూర్చోండి. రెండు వదినా, చూసావా ఎన్ని బొమ్మలున్నాయో? కూర్చో. బావా, ఈ సంక్రాంతి శుభ సందర్భంగా నీకు గుడ్ న్యూస్. ఏమిటిది? పబ్లిక్ గా ఎన్నో హత్యలు చేసి చట్టానికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న భూపతి, శంభు, రాణాలను అరెస్ట్ చేయబోతున్నాను. ఇది హౌ? తిరుగులేని సాక్ష్యాధారాలతో. రియలీ? ఇక నరహంతకులను ఉరికమ్మ ఎక్కెత్తడం నీదే ఆలస్యం. అబ్బా, పండగ పూట కూడా గూండాలు హత్యల గురించేనా? మనమెంత మొత్తుకున్నా వాళ్ళ పద్ధతులు మారో వదిన. దినదినాలు గండ నూరేళ్ల ఆయుష్ అన్నట్టు ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో. చూడు మమ్మీ, రెండు నావి. డాడీ నాకు ఒకటి కావాలి. డాడీ నాకు బొమ్మలు కావాలి. డాడీ అవి ఝాన్సీ కోసం కొనవమ్మా. మీ ఇద్దరికి నేను రేపు కొనిస్తాగా. రేపు కాదు, ఇప్పుడే కొనివ్వాలి. ఓకే అల్లుడు, నీకేం కావాలి నేను కొనిస్తాగా. నాతోరా. అల్లుడిని ఇప్పటి నుంచే కాకాపడుతున్నాడు. అల్లుడైనా మేనల్లుడైనా వాడే కదన్నయ్య. నేను కూడా అన్నయ్యతో వెళ్తాను డాడీ. నీకు రేపు కొనిస్తాగా. మమ్మీ మమ్మీ, నేను కూడా అన్నయ్యతో వెళ్తాను. రూపని పెరట్లో తీసుకెళ్ళాడు, నేను ఆడిస్తాను. ఆడుకోమ్మా. వదినా, పొయ్యి మీద పరమానం పెట్టాను, చూసొస్తాను. రా. నేను చూసుకుంటానమ్మా, నువ్వు పిల్లల సంగతి చూడు. పెద్ద ముత్తైదువే నువ్వు. నువ్వు కారు పక్కన పెట్టుకురా. రాస్కల్స్, ఇహ తప్పించుకోలేరు. అందుకే ఇక్కడికి వచ్చాం. సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పిపోదామని. నమస్కారం. హిమ్మనకుండా గమ్మున మా మాటింటే లేకపోతే సంకురాత్రి శ్మశానమైపోద్ది. గిట్ట స్వర్గం లాంటి ఇల్లు గట్ట నరకమైపోతుంది బిడ్డ. పండగ గానుగ్గా ఈ పలహారం పుచ్చుకుని ఆ ఫైల్ మాకు ఇచ్చుకోండి. మిస్టర్ భూపతి, బతుకు మీద ఆశ ఉంటే చేసిన తప్పులను ఒప్పుకో. ఉరి శిక్ష తప్పుతుంది, క్షమాభిక్ష దొరుకుతుంది. పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఈ భూపతిని శిక్షించేవాడు ఈ భూమి మీదే పుట్టలేదు. ఒకవేళ పుట్టినా బతికి బట్ట కట్టలేదు. నా చేతికి దొరికిన హంతకుడు కూడా శిక్ష నుండి తప్పించుకోలేడు మిస్టర్ భూపతి. నీ న్యాయం నీ కోర్టు 4 గోడల మధ్యనే ఉంటుంది. కానీ నా న్యాయం నా కోర్టు నేను ఎక్కడుంటే అక్కడుంటుంది. నేను తలుచుకుంటే ఇక్కడే నీకు వల్లకాటికి వీసా ఇప్పించేయగలను. ఆగండి ఆగండి, ఇంత చిన్న విషయానికి వీసాలు రోషాలు అనవసరం. మిస్టర్ రఘురామ్, సాటి లాయర్గా చెబుతున్నాను, డబ్బు తీసుకొని ఫైల్ ఇచ్చేయండి. మీరు నమ్ముకున్న నీతి న్యాయం మిమ్మల్ని కాపాడలేదు. నన్ను కోర్టులో గెలవలేక పిరికి పందులా ఈ ప్లాన్ వేశావా? ఎవరిని చెప్పినా నా ప్రాణాలు పోయినా మీకు తలవంచను. అన్నాయ్ తప్పదు సన్నాయ్. ఫైల్ ఇచ్చుకో బిడ్డ. నా ప్రాణాలు పోయినా మీకు ఫైల్ ఇవ్వను. ఈ ఫైల్ తీసుకుని వెళ్ళిపో. పారిపోదామనే ఎక్కడికి పోతావే? ఈ ఇంట్లో ఏ ఒక్కరూ బతికి బయటపడటానికి వీల్లేదు. రాణా, ఇదే మనకు కావాల్సింది. కరెంటు పోయిందే. మార్గో, ఎక్కడైతే ప్రమాదం జరిగింది, వెనకడిపో. ఎవరింట్లో? బయటికి రండి. కమాన్. నడుకుని చెప్పాయి. రానా, సాక్ష్యాధారాలు మిగలకుండా ఈ కొంపకి నిప్పెట్టాయి. ఇప్పటి వరకు మీరు చేసిన నేరాలు ఘోరాలు సాక్ష్యాలతో సహా
అగ్ని సాక్షిగా మాడి బూడిదవుతున్నాయి. ఇక నుంచి మీరు నిర్దోషం. మమ్మీ